మా ఇద్దరికైనా ఇష్యూ వల్ల నేను హర్ట్ అయ్యి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. మీరు ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడైనా వెబ్ సిరీస్లో చేసి 9 నిమిషం కింద అక్కడ కూడా కామెంట్లు పెట్టారు ఇంకో వెబ్ సిరీస్ కింద, అది చాలా బ్యాడ్ అవుద్ది. చూడు నన్ను నాకే సంబంధం. అరే ఏ అయిపోయింది. సరే మీ తమ్ముడు కడుగు చెప్తాడేమో. చెప్పురా పర్సనల్. ఇద్దరు మాట్లాడిపోయినా వంశీనతో మాట్లాడకపోయినా ఫోన్ చేసి గలుగుతా. మాట్లాడతారా ఏమని మాట్లాడాలి చెప్పు, అది కూడా మీరు చెప్పండి, నేనే మాట్లాడతాం. అరే వంశీ సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశీ ఆడిన చెట్లు. శ్రీ అన్న దాంట్లో వీడియో చూసుంటారు. నిన్న జరిగిన ఇష్యూ అంటే మా ఇద్దరికి ఏమైందనే దాని గురించి అన్న మాట్లాడి అన్నీ సాల్వ్ చేయడం అయితే జరిగింది. నైన్తర చాలా ట్రై చేసింది మాట్లాడి, నేను ఎక్కువ మాట్లాడలేకపోయాను అనమాట. తను మాట్లాడుతున్నా కూడా మాకు అంటే లైక్ పర్సనల్గా మా ఇద్దరికి ఒక ఇష్యూ అయిందనమాట. అది మా ఇద్దరికి మాత్రం తెలిసి ఎవరికి తెలియదు టీంలో. అంటే నేను పర్సనల్గా చాలా ఎక్కువ హర్ట్ అయ్యాను. నా వల్ల కావట్లేదు అనమాట, మాట్లాడాలని కూడా నాకు లేదు. నేను బేసిక్ అంటే అక్కడ షూట్కి వెళ్ళినా కూడా వీడియోస్ చేశాను, అది మీకు తెలియంది కాదు. అది ఎక్కువ సపోర్ట్ రాకపోయినా అయినా సరే నేను చేస్తా అని చెప్పి చేశాను అనమాట. మా టీం వాళ్ళతో కూడా మన వాళ్ళందరూ ఏదో వీడియో పడాలి అంటే నేను ఖచ్చితంగా అని చేశాను అనమాట. నాకు నార్మల్ ఆ ఇష్యూ మా ఇద్దరికైనా ఇష్యూ వల్ల నేను హర్ట్ అయ్యి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నాకు ఇంకోటి ఏంటంటే నాకు ప్రాబ్లం అంటే రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చేయకపోతే తను వీడియోస్ అసలు చేయట్లేదు అనమాట. నేను చేసినా తను చేయట్లేదు. అండ్ దీని గురించి కూడా మీకు చెప్తున్నాను. నన్ను చాలామంది అడుగుతున్నారు ఎందుకు నైన్ యొక్క వీడియోస్ చేయట్లేదు సింగిల్గానే అంటే అది నా ప్రాబ్లం కాదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ షూటింగ్కి వెళ్ళినా కూడా మీరు లిటరల్ నమ్ముతారు నేను 5 to 9 పక్కా వర్క్ ఉంటుంది మాకు. ప్రతిరోజు షూట్ ఉంది. 10 days అవ్వాల్సిన షూట్ 7 daysలో అయిపోగొట్టుకుని వచ్చా. అంత బిజీ షెడ్యూల్లో కూడా నేను వీడియోలు చేశా. నాకు నా వర్క్ స్ట్రెస్ నాకు తెలుసు, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 4 to 5 months కూడా నేను అసలు ఫ్రీగా ఉండను. ఈ ప్రాబ్లం వల్ల నేను నా దాంట్లో వీడియోలు చేస్తానో చేయనో నాకైతే క్లారిటీ లేదు. నేనైతే నా కష్టం నేను పడుతున్నా. ఎందుకంటే నాకంటూ నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి, నేను సెటిల్ అవ్వాలి, నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నాకు కొన్ని ఉన్నాయన్నమాట నేను చేయాల్సినవి నా లైఫ్లో. సో నా కష్టం నేను పడుతున్నా, నాది నేను చేస్తున్నా. మీరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది మళ్ళీ చెప్తున్నా. నా వీడియో 10,000 మంది చూసినా 20,000 మంది చూసినా నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడుతున్నా. నేను ఇంకా మీరు నమ్మురో లైక్ అంటే లాంగ్ వీడియోస్తో నా వల్ల కావట్లేదని చెప్పి నేను రీల్స్ అప్లోడ్ చేస్తాను అనమాట కావాలని. ఎందుకంటే ఈ ఛానల్లో అట్లీస్ట్ ఒక షార్ట్ వీడియో అన్న పడాలని ఆ రీజన్తో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ మీరు దయచేసి మాకు ఏమయ్యింది దీని గురించి వదిలేసి, ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పక్కా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. దీన్ని వదిలేసి పోనీ అన్న మీరు ఎలా ఉన్నా కూడా స్ట్రాంగ్ ఉండండి, మాకు అది జాలో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ దట్టు మీరు అడిగే క్వశ్చన్స్ వల్ల వీడియోలు ఎందుకు చేయట్లేదు, మాకేమన్నా అయిందా అని ప్రతిసారి మాకు ఆ ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మేము వీడియోలు చేయలేదంటే ఒక వారం చేయకపోతే బ్రేకప్ అయిందా మీ ఇద్దరికి, ఏమైంది, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. ఇంకోటి ఇన్స్టాలో మీరు చాలామంది 9 నిమిషం కామెంట్స్ పెడితే నాకు ప్రాబ్లం లేదు దానివల్ల. నేను డిలీట్ ఎందుకు చేస్తానంటే అన్న నైస్ అన్న బాగా చేశారు మీరు, లైక్ 90తో వీడియోలు చేయండి అంటే మేము చేస్తాం, మాకు అది ప్రాబ్లం కాదు. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో అన్న నేను అట్లీస్ట్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే 9 నిమిషం అంటారు, నాకు ఇన్స్టాలో అన్న నాకంటూ నేను క్రియేట్ చేసుకోవాలి, నేను ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు వచ్చిన వెబ్ సిరీస్ ఛాన్స్ కానీ ఏదైనా కానీ నన్ను యూట్యూబ్ చూసి అయితే రాలే వాళ్ళు, నా ఓన్గా నా యాక్టింగ్ చూసి నా పరంగా వాళ్ళు నాకు ఇచ్చారనమాట అది. సో నేను అది ప్రూవ్ చేసుకోవాలని చూస్తాను. బికాజ్ మీరు ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడైనా వెబ్ సిరీస్లో చేసి 9 నిమిషం కింద అక్కడ కూడా కామెంట్లు పెట్టారు ఇంకో వెబ్ సిరీస్ కింద, అది చాలా బ్యాడ్ అవుద్ది. దట్టు వాళ్ళకేమనిపిస్తుంది అంటే అరే మనం ఇంత కష్టపడి కింద పైన పడి ఇన్ని రోజులు షూట్ చేసింది ఈయన ఇట్లా వీళ్ళది 9 నిమిషం రావడానికి అన్న ఫీలింగ్లో ఉండరు. సో దయచేసి చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్ గురించి కూడా క్లారిటీ ఇస్తున్నా.
నేను చేసినప్పుడు నాకు మాత్రమే ఇవ్వండి, నాది మాత్రమే రియాక్టింగ్ తీసుకోండి. లైక్ నేను ఎలా యాక్ట్ చేశానని చెప్పండి తప్ప అక్కడ కూడా 9 నిమిషాలు పెట్టి దాన్ని ఇది చేయకండి. అలా పెట్టాలనుకుంటే తీసేయండి, అవసరం లేదు. నేను చాలామందిని బ్లాక్ చేశాను, అది మీకు కూడా తెలుసు ఎంతమందిని బ్లాక్ చేశానో. సో ప్లీజ్ ఇది ఒకటి అర్థం చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను నిజంగానే నిన్న అంత జెన్యున్గా నాకు రావట్లేదు, ఆ ఫీల్ రావట్లేదు మళ్ళీ వీడియోస్ చేయాలని. నేను మళ్ళీ అలాంటి వీడియోస్ చేస్తానో చేయను కూడా నాకు తెలియట్లేదు. సో నేను నార్మల్ అయితే వెళ్ళి నైనిని మళ్ళీ అడిగి నా కోసం కాకపోయినా తన ఛానల్కో తనకు వీడియోస్ చేసుకోవడానికన్నా నేను అడగాలనుకుంటున్నా. నీ ఛానల్ నువ్వు చెయ్యి, నేను ఉన్నా లేకపోయినా నువ్వు నవ్వుతూ ఉండు, అందరితో కలిసి ఉండని. బికాజ్ తను నేను వెళ్ళాక ఎవరి దాంట్లో వీడియోలు చేయలేదు, తను బయట ఎక్కడ కనిపించట్లేదు. మీరేమో నన్ను అడుగుతారు, ఎందుకంటే నేను వెళ్ళి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. నా మూవీస్ నేను చేసుకుంటున్నా, నా షూట్ నేను చేసుకుంటున్నా, నా యూట్యూబ్ నేను చేసుకుంటున్నా. బట్ తను కనిపించట్లేదు. తనని ఎలా అయినా తనని ఒక క్లారిటీ ఇవ్వాలి తనకి చేయనని అని. సో అది చేద్దాం అనుకుంటున్నా. అది బై నేను అది నా మైండ్లో ఉంది. వెళ్దాం పై ఒకసారి మాట్లాడదాం. వెళ్ళిపోతున్నావు, కెమెరా అనుకోపోతున్నావు. నైని దగ్గరికి ఈ ఫ్లోర్ ఏం పని నీకు? సెకండ్ ఫ్లోర్ రావుగా, రావాల్సి వచ్చింది. ఇటు పోతున్నావా? ఇటు పోతుంది. నీ ఇల్లు ఇటుగా? లేదు మిడిల్ ఇల్లు మాది. ఎందుకు పోతున్నావు? మారిపోయినాం నిన్ననే. ఎందుకు మార్పు ఎవరి కోసం రా? నిన్న నాకే అనిపించింది అన్న, ఎక్కువ మాట్లాడలేదు, అది అంత ఎఫర్ట్ పెడుతున్నా, నేను ఎక్కువ పెట్టలేకపోయాను. సో మాట్లాడి ఒకసారి వీడియో పర్సనల్ మాట్లాడచ్చు పోయి. పర్సనల్గా మాట్లాడితే ఆమె ఈయనది కెమెరా పెడితే కొంచెం వింటదా మాటలు వింటదని. నువ్వు కూడా కొంచెం వస్తే ఎందుకు నేను రాస్మైలు ఏం లేదు. ఏం లేదా? పాలు కాగ నేనేం చేయలేదు. మా తమ్ముడికి బూస్ట్ ఇచ్చిన. బూస్ట్ వాకియొచ్చుగా. నేనెందుకు ఇద్దరు బ్లాక్ బా ఎట్లా నిన్న స్నానమే చేయలేదు. స్నానం చేయలేదు ఈరోజు. నేను కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు? డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అంతే. ఎందుకు కావాలని వేసుకుని అనుకుని కావాలని చేస్తున్నాం. ఇద్దరు ఆఫ్ కెమెరా మాట్లాడుకుని ఆన్ కెమెరా ముందు కావాలని మాట్లాడలేకుండా మా అందరినీ చూతే చేస్తురా మరి. బొట్టు పెట్టి సోమవారం గుడికోవాలి బ్రో. మీ అందరూ మంచిగా చెప్పి మొక్కుకున్న శివయ్య అని. రీల్ ఎప్పుడు అప్లోడ్? అది రీల్ చేయాలి. శివయ్య ఇప్పుడు రీల్ చేయాలి. మీ ఇద్దరు వర్తిస్తుంది. ఏడికోసం ఆయన రాడేమో ఆడుతుందంట. ఎందుకు పోతావు? జరగం అంటే అట్లా చూడని నన్ను నాకే సంబంధం. అరే సరే అని వీడియోలు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఏంటి? చేస్తున్నావు కానీ నువ్వు చేసుకో. నేను చెయ్యను. నువ్వు ఎప్పుడు చేస్తావు? నేను చెయ్యను. నువ్వెందుకు ఇరిటేట్ చెయ్యకు వంశీ. అంటే ఎప్పుడు చేస్తావు? నా ఫోన్ ఉంది నా. సరే సారీ. ఎందుకు సారీ? తినబెడతావారా ఫుడ్ ఏమన్నా? ఏం లేదు మా ఇంట్లో ఫుడ్. కూర చేసింది, అన్నం ఉండాలంతే. కూర నేను నిన్న నైట్ సరే సరే చెప్పు. చెప్పు మీ తమ్ముడు. ఏం చెప్పాలి? నాకే ఏం సంబంధం లేదు. సరే ఎప్పటి నుండి చేస్తావు? వాళ్ళు అడుగుతారు, నన్ను తిడుతున్నారు, ఫోర్స్ చేస్తున్నారు. మీ తమ్ముడు లిమిట్స్ క్రాస్ చేస్తున్నాడు. ఏం లిమిట్స్ క్రాస్ చేసాడు? దగ్గరికి వస్తున్నాడు. ఫోన్ లిమిట్స్ ఉంటాయా? ఉంటాయి. నేను ఇంకా లిమిటెడ్ గానే ఉన్నా, ఇంత దూరం ఉన్నా. చెప్పు ఎప్పుడు చేస్తావు వీడియోస్? నా ఇష్టం వచ్చి గైస్ నా ఛానల్లో వంశీతో వీడియోస్ చేయదంట. ఓకే నువ్వే చేసుకో, అట్లైనా పర్లేదు. నువ్వు నీ ఛానల్ అయితే వీడియోలు చెయ్యాను. నేను రేపు మా చచ్చిపోదాం అనుకుంటున్నా. చెప్పి ఆడే చేస్తాను. నేను చచ్చిపోయాక తీసుకోండి ఎవరైనా. కానీ మా ఇంట్లో చూసుకోండి. సరే నీ ఛానల్లో నేనే వీడియోలు చేసి మీ ఇంట్లో పైసలు పంపిద్దా? సరే వద్దు, అంతేగా నువ్వు కష్టపడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. చెప్పు. సారీ చెప్తున్నా కదా సార్, వీడియోలు చేద్దాం ఇప్పుడు. నేనేం నువ్వెందుకు సారీ? నిన్న నేను మాట్లాడలేకపోయినా కదా ఎక్కువ, అందుకని. అయితే అది నీ ఒపీనియన్. మన ఇద్దరం హట్ అయిన దానికి నేనే సారీ సారీ చెప్తున్నా. సారీ పాపం వాడు. నేను కూడా నిన్న సారీ చెప్పినా కదా, ఇంకేం కావాలి? నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా కదా, నిన్న కూడా ఓకే ఇట్స్ ఓకే. వీడియోలు చేయి మరి. చేస్తాను. ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు చేస్తాను. ఇది అయిపోయినాక నాదే చేస్తాను. వాళ్ళకి చెప్పు. నేను ఇప్పుడు వంశీ షూట్ అయిపోయిన తర్వాత నేనే చేస్తా. ఏం చేస్తావు? షూట్ చేస్తా.
నువ్వు ఎందుకు షూట్ చేస్తా అని ఎందుకు ఎక్స్ప్రెషన్ మరి ఏం చేస్తానంటే షూట్ చేస్తాను అదే అంటున్నా. ఏం చేస్తావు అదే వీడియోని వాళ్ళకి చెప్పు ముందే. శ్రీప్రభ ఏం వీడియో ఏం వీడియో చేయాలి చెప్పు. మా అమ్మ వస్తుంది ఈరోజు. అవును నాకు తెలియదు. అవును తెలీదు. తెలీదు. అన్ని తెలుసు కానీ తెలియదు యాక్టింగ్ చేస్తా. నాకేం తెలియదు. నిన్న ఏమన్నాడు, జున్ను వాళ్ళని ఇంటికి తీసుకెళ్తున్నా అంటే మరి నైన్ కూడా తీసుకెళ్ళంటే కార్లో స్పేస్ లేకుంటది అని అన్నాడు. సరిపోదు స్పేస్. అవును సరిపోదు కాబట్టి నాకు తెలీదు అని అన్నాడు. మన కార్లో పోదాం. వద్దు నేను రాను. నేను అంతకు ముందు అన్నకి ఏం చెప్పినా, అన్న కార్లా మీ కార్లో రండి అని చెప్పిన. ఏం చెప్పలేదు. ఏం చెప్పలేదు. అడుగు. చెప్పిండు నీ మీద ఒట్టు. నువ్వు నాకు తెలుసు మీ నీ మీద ఒట్టు. చెప్పిండు మీ తమ్ముడికి సపోర్ట్ అని చెప్పి. అవును చెప్పిండు అని చెప్పినప్పుడు నేను చెప్పలేదు అన్నప్పుడు చెప్పలేదని చెప్పు. అది చెప్పలేదు. సరే అది వదిలేసి కానీ నేను నిజం చెప్పినాక. చెప్పలేదు. నైన్త్ రమ్మని చెప్పలేవు అసలు నువ్వు. నేను తర రమ్మని చెప్పలేదా? సరే చెప్పలేదు. ఇప్పుడు ఏమైంది? రాకు. రాను. రావద్దు. సరే వీడియోలో అయితే చేయరాకు కానీ. సరే చేస్తా అన్నా కదా. ఏం చేస్తావు? ఏం చేస్తున్నావు అవుతారా? పాలు ఇప్పుడైతే పాలు టైం ఉందండి ఇంకా. చెప్పు అవుతారా మాట్లాడే యాటిట్యూడ్ ఉంటుంది. చూడు ఇట్లనే నేను సారీ చెప్తాను ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇంకేం కావాలి చెప్పు. ఇప్పుడు నువ్వు నీ ఛానల్లో పార్షాలిటీ చెప్పావు. వద్దు. ఆల్రెడీ పట్టుకున్నాం అసార్లు. ఎప్పుడు పట్టుకున్నావు? మొన్న ముఖం మీద కాఫీ కొట్టినప్పుడు పట్టుకోలేదా? పట్టుకోలేదు. వీడియో కింద కామెంట్ చూపించాలా? చూపియు. చూపిస్తా. అయిపోయినాక వీడియో లేదా? ఉంది వీడియోలో ఉంది. కామెంట్ ఉంది వీడియో కింద. వీడియోలో ఉంటది చూపి ఉంటది. లాస్ట్ డైరెక్ట్ ఎండింగ్ వెళ్ళిపో. ఎందుకంటారా పాపం కాలం ఒప్పించుకుంటూ కింద కామెంట్ కూడా వచ్చింది. చూడు వంచన్న పాపం నైనితో ముచ్చట్లు. అంత ఫేక్ ఫేక్ అంట. అంత ఫేక్ గైస్ ఫేక్. ఏంది ముఖం మీద కాఫీ కొట్టినా పోయి పట్టుకున్నా. వద్దంటే కొట్టించుకుంది. కొట్టు నేను కొట్టినా. ఆయన నా మొహం మీద ఎందుకు కొట్టినవరా? నిన్ను సైలెంట్ గా ఉన్నానా? రెడీ అయ్యి రమ్మన్నా షూట్ కి. కొడతావా? కొట్టరా? కొట్టా కొడితే కొట్టుకోవాలని ఆఫీస్ ఎందుకు ఖరాబ్ చేసిరు? ఆమెనే క్లీన్ చేసుకుంటారు. అది ఇప్పుడు క్లీన్ చేయాలి ఆఫీసు. వంశీ చేయమని చెప్పు. చేయరా? సరే అన్న చేస్తా. చెప్పు. ఇంకేం కాలు పట్టుకున్నా కదా అప్పుడు లాస్ట్ వీడియో మొదలు కట్టుకోవాలా? లే అదే కోరిక నాకు అర్థమైంది. నేనేం చేయలేను. నేనైతే చెప్తున్నా వినట్లేదు. మరి మీరే చెప్పాలి ఏమన్నా. నేను సింపతిగా ఏం చెప్పలేదు వాళ్ళకి. డైరెక్ట్ ముఖం మీద చెప్తున్నా. చెప్పు మరి. సరే నేను లేనప్పుడు వీడియోలు ఎందుకు చేయలేదు చెప్పు. సరే నేను ప్రామిస్ గా సబ్స్క్రైబర్ వాళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా. నేను ఏమన్నా అంటే నేను పోయినాక మిస్ అయిన వీడియో అని కాల్ చేసి నాకు వీడియో కొట్టరు కూడా చెప్పిన. అప్పుడే మన 2 కిలోలు అయింది కూడా గుర్తు చేస్తా. వదిలేసి అది లాస్ట్ రోజు అయింది. షూట్ నుండి వచ్చి లాస్ట్ రోజు అయింది. ముందు రోజు చెప్పు. అంతకన్నా 2 days ముందు రోజు అయ్యింది. ఎందుకు కూడా ఇద్దరు మధ్యలో నాకు చెప్పు. కెమెరా కూడా ఎన్నిసార్లు అడుగుతావు? ఈ రోజు వీడియో అప్లోడ్ అయింది. అందులో అడిగినా ఇందులో అడుగుతున్నా. చెప్పలే కదా. చెప్పాము పర్సనల్. ఏం పర్సనల్? ఎన్నిసార్లు ఉంటాయి పర్సనల్? ఎన్నిసార్లు ఉంటాయి? ఎన్నో ఉంటాయి పర్సనల్. ఇంత ముందుకు ఏమన్నా నీకు చెప్పి చేస్తున్నా శ్రీప్రభ అంటుండే. ఇప్పుడు పర్సనల్ అంటున్నావు. అంత పెద్దదంతా అయిపోయింది. సరే మీ తమ్ముడు కడిగి చెప్తాడేమో. చెప్పురా. పర్సనల్ చూడండి గైస్, ఇద్దరికి ఎంత యాటిట్యూడ్. వంశీ చూడరా ఎందుకు ఎంత యాటిట్యూడ్. చెప్పరా. నలుగురు వచ్చి వీడియోలు వేస్తుంది కదా మనం అప్పుడు. ఎందుకు మీరు అట్లా వేరే రూమ్ తీసుకుంటే వేరే ఫేస్ పెట్టకు. అసలు పెట్టకు. నాకేమో తెలుసా ఫేస్ అట్లా పెట్టకన్నా. అంటే షూట్ కి వెళ్ళే రోజు ఏడవమంటే ఏడ్చింది. ఏడవడంగా బతి ఎక్కువ ఏడవని బతి రావాల్సి వచ్చింది. అంటే ఫిక్స్ అయింది. కాలు పంపించుకుందాం. నిజం చెప్పరా. సర్లే ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరు ఆశీర్వాదం తీసుకుంటారు.
సో గైస్ కాలు పట్టుకుంటాం. గట్టిగా వేపిద్దామని ఫిక్స్ అయినారు. ఎవరు మన నువ్వు మాట్లాడుతున్నావు మేమేమన్నా వీడియోలు చేసి మాకు కూడా గైస్ నేను నా ఛానల్లో వీడియోస్ చేస్తా గైస్. నాకు కొంచెం ఫేమ్ పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేదు. వంశీకి ఫేమ్ వచ్చింది పర్లేదు చెప్పు పర్లేదు, కొంచెం ఫేమ్ ఇప్పిస్తే నాకు ప్లీజ్. నేను ఎందుకు ఇప్పిస్తాను, నువ్వే క్రియేట్ చెప్పురా, అదే నీ చేసుకో. వల్ల ఫేమ్ వచ్చింది అదే నేను ఒప్పుకున్నా కదా, మొన్న కూడా ఒప్పుకోలే యాటిట్యూడ్. చెప్పు నాకు యాటిట్యూడ్ లేదు నేను తర ప్లీజ్. నాకు కూడా లేదు. అందరి ముందు చెప్తున్నా వీడియో చేసి నయనతార మాకు వల్ల కూడా నేను ఫేమస్ అయినా. ఓకే please. నువ్వు వీడియో చేసుకుని మాకు కూడా వీడియో అయితే వీడియో కూడా సెల్ఫిష్ అన్న. ఏడిపోతున్నావు అవుతారా మాట్లాడు. మళ్ళీ ఆశీర్వాదం ఉంటుంది తీసుకుందా వీడియోలు చేస్తారు. ఎక్కువ చేయకు, అతి చేయకు, చెయ్యి, అతి చేయకండి. సరే ఇప్పుడు వీడియోలు చేస్తా డైలీ చేయిస్తాను చెప్పినా మన వాళ్ళకి మాట ఇట్లా అవుట్ అవుట్. నేను లేకపోయినా వంశీ లేకపోయినా రాజమాతి శివగామి సాక్షిగా చెప్తున్నా. లేదు ఆ తమ్ముడు ఉంటేమో చెప్పు చెప్పు. చెప్పు చెప్పు చెప్పు. ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎవరున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా నీతో ముచ్చట్లో నాయనితో ముచ్చట్లలో వీడియోలు వస్తాయి. వస్తాయి. వంశీనతో మాట్లాడినా మాట్లాడకపోయినా వంశీనతో మాట్లాడినా నేనే మాట్లాడకపోయినా ఫోన్ చేసి గెలుగుతా. అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట మనసు సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డం వస్తుంది. స్పెల్లింగ్ చెప్పు. నాతో మాట్లాడి వాట్సాప్ లో పంపిస్తా. వంశీ నాతో మంచిగా ఇంకా బ్లాక్ చేసుకో వాట్సాప్ లో. చేసాను, బ్లాక్ చేసిన. నేనే మెసేజ్ చేసి నేనే ఫోర్స్ చేస్తా. అవన్నీ స్కిప్. అవన్నీ స్కిప్ ఉండవు, మనం మాట్లాడాలి. నువ్వు చెప్పు, అది నేను ఎందుకు చెప్తా. సరే వంశీ నాతో ఉన్నా లేకపోయినా నేను పక్క వీడియోస్ చేస్తాను. నీతో వంశీ నాతో ఉన్నా లేకపోయినా పక్కా వీడియోస్ చేస్తా. మీ తమ్ముడు పెట్టు. మా తమ్ముడు మీద ఒట్టు. పక్కా ఫిక్స్ కదా. ఎన్ని వీడియోలు నెలకు ఎన్ని వీడియోలు వస్తాయి 15 పక్కా? పక్కా. నెలకు 15 వీడియోలు రాకపోతే ముందే చెప్తున్నా, మళ్ళీ నన్ను అడక్కండి, ఎవరిని అడక్కండి టీంలో. అంటే మీకు దండం పెడతా. ఇంకోసారి వేరే పెడతాడు, ఇడికి వచ్చి నన్ను కొట్టండి. వేరే ఛానల్ వాళ్ళనైతే అసలు అడగండి ప్లీజ్. మేము చేయాలనుకునేది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏంటి మ్యాటర్ అని. 15 వీడియోలు చేస్తుంది, ఫిక్స్ అయిపోయింది. నా ఛానల్లో 15 డౌటే కానీ 10 కొడతా ఖచ్చితంగా. అది మీకు తెలియంది కాదు, ఎక్కడన్నా కొడతా, ఏదైనా కొడతా. ఏదో మాట్లాడతారా ఏమని మాట్లాడాలి చెప్పు, అది కూడా మీరు చెప్పండి, నేనే మాట్లాడతా. అరే వంశీ శ్రీవారి సరసాలు అన్నిటితో జలకాలు. సర్లే వద్దులే. మూతి ముందట పెడితే వంశీ అనకుండా ఇంకేది క్యూట్ అనాల. వంశీ అనొచ్చు, వంశీ అదేంది అదే ఖుషి అన్నట్టు. ఒక్కొక్క వదిన గుర్తొస్తున్నా. అదంతా ఫేక్. ఎప్పుడైతారా ఏది బాధ ఏంటారా అసలు? నా బాధ ఎవ్వరికి చెప్పుకోలేనంత బాధ నాది. నాకు ఎప్పుడైతారా? నేను చెప్పాను శ్రీ, ఎన్నంటిండో చెప్పు నువ్వైనా నావి. వింటా పర్లేదు, ఖాళీ ఉన్నా జీతమే నాకు అందరూ కలిసి. చెప్పు వంశీ, నువ్వు కంప్యూటర్ ఉంటున్నారు అని వెళ్తారా? వెస్టప్రాజలో ఉన్నప్పుడు మణికొండలో. అన్న అవే రోజులు మంచిగా ఉండే అన్న. షిఫ్ట్ అవుదాం అనుకోండి. మరి షిఫ్ట్ అయిదాం. పేమెంట్ నువ్వు చేయమని. సరే 21,000 కట్టేసి రెంట్. నేను ఎందుకు కడితే అప్పుడు శ్రీప్రభనే చూసుకుంటాడు, శ్రీప్రభ కూడా వస్తాడు. సరే వెస్టర్న్ ప్లాజా ఒక రూమ్ తీసుకుందాం, మన నలుగురు అందాం, మళ్ళీ పోదాం. మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ మళ్ళీ first నుండి కొడదాం. మరి నీ చాలా అందరూ 5,000 నేను 5,000 ఇస్తాను. సరే డన్. సరే పక్కా కదా, మళ్ళీ మాట్లాడపోద్దు. మళ్ళీ నీ ఛానల్ వీడియో, నీ ఛానల్ కూడా, నా ఛానల్. నేను 2,500 ఇస్తాను. నేను ఒక్క నిమిషం నీ ఛానల్ ఎందుకు వస్తుంది? ఒక్క నిమిషం ఆగు. కాదు మీ ముగ్గురు నేను నీ ఎట్లా ఆల్వేస్ ఉంటుంది కదా, 1 2 3 4 ఛానల్ 4 వీడియోలు రోజుకి. 4 ఒక్కొక్కరు 5,000. సరేనా? ప్రశాంత్ మంచిగా మనం కోటేశ్వరంలో అయిపోయి మంచిగా పైసలు సంపాదించి అన్నీ ఇంకా వండుకుందాం. ఆడ ఏం చేద్దాం మరి? శ్రీప్రభ ఇంట్లో గ్యాస్ తీసుకుందామా? అన్నీ తీసుకుపోదాం. వాళ్ళ అమ్మాయి మంచి పైసలు సంపాదించి ఇడికిద్దాం. బొమ్మది చూపు ఎక్కడ నీ మొహం చూపించకు. సరే వాడు కాలు చూపి. దిష్టి దాగు. హాస్పిటల్కి పాపం తీసుకుపోయినాం, నేను మా చెల్లెనే తీసుకుపోయినా. రుద్దింది, మా చెల్లె మసాజ్ చేసింది. నువ్వేం చేసినావు? అట్లా తీసుకుపోయి చేయించిన చూపించండి. అలిగిన కదా 2 రోజులు. ఈ మరీ ఎక్కువ ఫేమస్ అయిపోతుండో. ఎక్కువ ఫేమస్ అవుతున్నట్టు. బొమ్మరిది ఏంది బొమ్మరిది? బావ అంటూ వాళ్ళని బొమ్మలు తినొద్దా? సోషల్ మీడియాకి వెళ్ళొచ్చి అబ్బో. బాయ్. అరే వంశీ బాగుంది ఒకసారి. బాగుంటుంది. అరే వంశీ బాగుంది అసలు అట్లా ఎవరు అంటారు? అందరూ ఒకసారి. ఛానల్లో కంటిన్యూస్ గా వీడియోస్ పడతాయి అండ్ వంశీ ఛానల్లో కూడా వీడియోస్ పడతాయి. ఇద్దరు కలిసి కావాలి వాళ్ళకి. మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తాం. చేయలేకపోతే బ్రో పట్టుకోరు ఒకసారి. నిజంగా ఇప్పుడు ఎప్పు మీ తమ్ము మీద ఒట్టు చేయకపోతే వీడియోలు మీ కలిసి బొమ్మది. మా తమ్ముడు మీద ఒట్టు, మా ఇద్దరు ఛానల్లో వీడియోస్ వస్తాయి. కలిసి చేస్తాం ఇద్దరం, ఇద్దరం కలిసి చేస్తాం. లేకపోతే మీ తమ్ముడు ఒట్టు రారా. లప్చనక్క రాపిడి కావాలి, లప్చనక్క రాపిడి
వాడికే నమ్మకం లేదు బాబు. మీ ఒట్టు కలిసి వీడియోలు చేసే గురించి వీడి మీద ఒట్టు ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తాం. చూసిరా గైస్, ఇప్పుడు కూడా ఫోర్స్ఫుల్ యాక్టింగ్. అండ్ వంశీ అవైలబుల్ లో లేకుంటే నేను వేరే కంటెంట్ అంటే టీం వాళ్ళతో వీడియోస్ చేస్తాను కదా. వంశాలు కూడా వంశీ జరుపుకోవాలి. నువ్వు టికెట్ కి పైసలు నువ్వు ఇస్తావా? కొడతాడు మీ వాడు. నేను ఎందుకు కొడతాడు? ఎందుకు కొట్టాడు? ఆయన పైసలు ఆయన సపరేట్, నా పైసలు నావి సపరేట్. అరే కొట్టరా, పోతే 1000 రూపాయలు అయితే మా అండి బస్ ఫీజు. సార్ నేను వేస్తాను 50 రూపాయలు కూడా. సరే 50 రూపాయలు. 1000 రూపాయలు. సో గైస్, ఈవెన్ మీరు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా తమ్ముడికి గైడ్ అని తిప్పియండి. దీన్ని ఒట్టేసింది రే, నీ బతుకంతా తెలియదు రేగా. పాపం ఇంకా స్కూల్ కూడా జాయిన్ అవ్వలే, ఇదొచ్చే ట్యూషన్ పోతుండే. కట్ చేయండి రే చాలు.